కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 ఏళ్లైన సందర్భంగా ఈ కూటమి ప్రజల్ని వంచిన విధానం, వెన్నుపోటు 2 ఏళ్ళని 2 సంవత్సరాలని చెప్పే ఒక విషయం మీద ఈరోజు చర్చా వేదిక మిత్రపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు వివిధ వర్గాల నుంచి పిలిచి చర్చా వేదిక పెట్టడం జరిగింది మా పార్టీ నాయకత్వంలో. దీనికి మన జిల్లా పార్టీ పరిశీలకులుగా బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్య అతిథులుగా, అదేవిధంగా కాకుమాని రాజశేఖర్ అన్న, కుప్పం ప్రసాద్ గారు, అన్న ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు బండి శ్రీనివాస్ గారు, సోదరులు కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్ వై వెంకటేశ్వర గారు మరియు ఇతర కాన్స్టిట్యున్సీ పెద్దలందరి సమక్షంలో జరిగిన చర్చలో అందరూ పాల్గొనడం సంతోషం. కూటమి చేసిన అనేక మోసాలు, విద్యార్థులను చేసిన మోసం, యువకులను చేసిన మోసం, మహిళలను చేసిన మోసం, రైతాంగాన్ని ముంచిన విధానం, అదేవిధంగా హెల్త్ పాలసీలో ఎంత దుర్మార్గంగా ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేస్తూ ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేయటం, అదేవిధంగా విద్యార్థులు ఫీజులు ఇవ్వకుండా ఇట్లా ప్రతి రంగంలో కూడా చేనేత వృత్తులను కానీ, అదే విశ్వబ్రాహ్మణ సంఘాలను కానీ, చేతి వృత్తుల వారిని కానీ, బీసీ సంఘాలను కానీ, అదేవిధంగా ఎస్సీ బీసీ హాస్టల్లో వసతుల్ని లేకుండా చేయటం, ప్రభుత్వాన్ని గాలి కొదిలేసి ప్రజల్ని గాలి కొదిలేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయటం అనే ఏకైక సిద్ధాంతం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న కూటమి నాయకులని హెచ్చరించడం కోసం ఈరోజు చర్చా వేదిక పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త కాదు. తెలంగాణలో కూడా అనేక సంస్థల్ని, ఐడిపిఎల్ కానీ, ఆల్విన్ కానీ, నిజాం షుగర్స్ కానీ, అదేవిధంగా స్పిన్నింగ్ మిల్లులు కానీ, మన రాష్ట్రంలో ఉన్న పాల కేంద్రాలు కానీ, గవర్నమెంట్ పాల్పొడి ఫ్యాక్టరీలు అన్నిటినీ మూతేసి లక్షలాది మంది కార్మికుల్ని రోడ్డును పడేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉద్యోగాలు పోగొట్టేటట్టుగా ప్రవర్తించి ఉద్యోగ కల్పనకి నేను భూములు ఇస్తానంటాం, అమాయక రైతులను మోసం చేసి తనకు భూసేకరణలో వాళ్ళందరినీ ఒక వ్యాపారంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరిగా రైతులను ముంచి స్కీమ్లోకి లాగి ఆ భూములు రూపాయికి ₹1 అమ్ముకుంటూ దోపిడీ చేస్తున్న విధానం ఇది రాష్ట్రానికి అభివృద్ధి కాదు. ఇది రాష్ట్రానికి మోసం. ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసం ఒక మాయలోడి ప్రభుత్వంలాగా ఉంది తప్ప ఇది అర్థం చేసుకోవాలి. ఈ జిల్లాల ప్రజానీకం అందరూ ఒక నాటకం చూసి ఉంటారు, పడమరగాలని ఒక నాటకం. దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, మాయలోడు అనే ఒక క్యారెక్టర్ ఉంది. రైతుల్ని పచ్చి మోసం చేస్తూ మాయ మాటలు చెబుతూ మీ ఆస్తులకు విలువ వస్తుందని చెప్పి రైతుల్ని ముంచుతూ ఉండే ఆ క్యారెక్టర్ లాగానే ఈ ప్రభుత్వ పనితీరు ఉంది. అన్ని వర్గాలు నష్టపోతున్నాయి కాబట్టి దాని మీద చర్చించడానికి ఈరోజు సిపిఐ నుంచి కానీ, నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు డెమోక్రటిక్ నుంచి కానీ, మేధా వర్గాల నుంచి రవికుమార్ కానీ, ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.